బంగారు శ్రీ బంగారు పత్తి బంగారు డబ్బు కంపు కొడితే నువ్వే అనుకున్నాను రా. పిసినారి కప్పు కొడుతూ ఉంటే నీ ఇల్లే అనుకున్నాను రా. కూర్చో. ఏం తీసుకుంటావురా? నేను హార్లిక్స్ తీసుకుంటాను. హార్లిక్సా? పొద్దున్నే బల్లి పడిందని బయట పడేసేనే. బొద్దింక పడింది పర్వాలేదా? అబ్బా ఎందుకురా, అయినా మనలో మనకి మర్యాదలు ఏమిటి? ఇది పెద్ద మనిషి మాట అంటే. కావాలని అడగగానే అడగకూడదు. నువ్వు పక్క హోటల్కి వెళ్ళి టీ తాగవయ్యా. ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్, నీకున్నది సింగిల్ కొడుకు. నా ఆస్తంతా నా సింగిల్ డాటర్ అయినప్పుడు, నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకు అయినప్పుడు, మరి నా ఆస్తంతా నీదే కదా. సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు. ఒక్క ముక్కలో చెప్తాను విను. నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. బంగారం బంగారం, ఏమైందా వీడికి? కాలిపోయినట్టుందండి. నీ దగ్గర చిల్లరుందా? ఉందండి. ఇక్కడ పావలా పడిపోయింది, ఎవరిదో? అదే గాలి వచ్చేసిందండి. నాకు తెలుసయ్యా వీడికి ఏం చేస్తే తెలివస్తుందో. ఇందాకేంటో అన్నావు, ఏంట్రా అది? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. క్యాష్ గా 1 కోటి రూపాయలు ఇస్తాను రా. వేదవ కోటిదే ఉందరా, అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు. కానీ అమ్మాయికి 1 కోటి రూపాయలు విలువ చేసే నగలు, 3 కోట్లు విలువ చేసే బంగళా ఉన్నాయిరా. ఆ వేదవ నగలు బంగళా ఎందుకురా, తాకట్లో ఉండకూడదు. కానీ బ్యాంకులో ఓ 2 కోట్ల రొక్కం దాని అకౌంట్ లో ఉందిరా. ఆ వేదవ అకౌంట్ దే ఉందరా, బ్యాంకు వడ్డీ తక్కువ అని బాధపడకూడదు. వెంటనే ముహూర్తం పెట్టేద్దాం. బియ్యం కూరలో ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం. అంతవరకు మనం ఆగొచ్చు, కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతాలు చేసేస్తారు. ఇచ్చి ముహూర్తం చూసి ఆ 3 ముళ్ళు వేయించేద్దాంరా, సరేనా? నువ్వు సరేనాక నేనేమంటాను అదే అంటాను. మరి వస్తాను రా. అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు. నువ్వు దువ్వింది పడుతామ్మా. అమ్మా తల్లి లక్ష్మీదేవి, నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. క్యాష్ గా 1 కోటి రూపాయలు, నగలగా 1 కోటి రూపాయలు, బిల్డింగ్లుగా 3 కోట్లు, బ్యాంకులో 3 కోట్లు, 1 1 3 3 8 8 8 8 16 కాదు 8 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి? అవును, ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా. అబ్బాయి జాతకం లేకుండా ముహూర్తం పెట్టమంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఎవడండి వాడికి జాతకం లేదని చెప్పింది? వాడిది 7 కొండల వాడి జాతకం అండి. వాడి ఇంట్లో కాలు పెట్టాడు, మా ఎనప్ పెట్టి 7 కొండల వాడి హుండీలా మారిపోయింది. రారా, సమయానికి వచ్చావు, కూర్చో. వాడేనండి 7 కొండల వాడి జాతకం. ఏం లేదురా, చిన్నోడి పెళ్లి సెటిల్ అయిపోయింది. పనిలో పని, ఖర్చులో ఖర్చు. నీ పెళ్లి కూడా వాడితో పాటు లాగించేద్దామని ఏర్పాట్లన్నీ భారీగానే చేశాను. జిడ్డు, ఈ పళ్ళెం చూస్తుంటే తెలుస్తుంది భారీతనం. వాడికి కాస్త కామెడీ టైపు కాదు, క్రాక్ టైప్. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా ఒంటికి పెళ్లికి వెళ్ళి పడదని. నువ్వే చేసుకోవా? చేసుకోవా? ఇంతసేపు నేను చూస్తాను, ఇప్పుడు ఇంకా టిఫిన్ రాలేదు. ఏంటో పడయా, పైగా మా ఫ్యామిలీ తోడుస్తాను. ఇస్తానా బాబు, ఎందుకలా కంగారు పడతావు? భలేవాడు సరదా. ఊడిపోయింది, ఇంకా తిరుపతి రాలేదా? ఇంకెక్కడ వస్తాడే, గుండు కొట్టించుకోవడానికి వెళ్ళాడు. చేస్తున్నాను. ఊడిపోయింది, ఎక్కడికి రా? నువ్వు పద లోపలికి. నేను ఇక్కడ పని మానేసిన దగ్గర నుంచి నాకు ఎక్కడ పని దొరకలేదు గురుగారు. నన్ను పనిలో పెట్టుకుని గురుగారు. ఇక్కడెక్కడ పెట్టుకుంటాను, చంపుతా. మామూలు పద్ధతి ప్రకారం నిన్ను చిన్న ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నిన్ను పనిలో పెట్టుకుంటాను. సమాధానం సరిగ్గా చెప్పలేదనుకో 4 నెలలు ఫ్రీగా పనిచేయాలి. అంతే, వెరీ సింపుల్ రా. అడగండి. మనం నీళ్ళలో రాయేసామనుకో అది బుడుంగును మునిగిపోద్ది. ఎందుకు? ఇంతేనా? చాలా ఈజీ. ఏంట్రా, మీరేదో పెద్ద క్వశ్చన్ వేస్తారు అనుకున్నాను. రాయి బరువు ఎక్కువ ఉంటది కదా, అందువల్ల బుడుక్కున మునిగిపోద్ది. సాంబార్లో చేయి పెట్టావు. ఏది మీరు చెప్పండి చూద్దాం. రాయి బరువుండి కాదురా మునిగిపోవటం, రాయికి ఈత రాదు కాబట్టి. అంతేలేండి, మీరు మా పొట్టలు కొట్టి సంపాదిస్తారు, మీ పొట్టలు కొట్టడానికి అది వస్తున్నాడు. ఎవరాడు? కవి. ఈడొస్తున్నాడా? రారా, ఈసారి నిన్ను నోరు తెరవనివ్వరా బాబు. ఏంటి బాబు, ఈసారి కవిత్వాలు కుదరవు. డబ్బులు ఇచ్చి టిఫిన్ తినంతే. నిబంధనలు తప్పక బాబు, ముందు అల్పాహారం, తర్వాత డబ్బు. అలాగే. ఏంటో ఇక్కడ మీ లవ్ అఫేరు? కూర్చోండి సార్. ఏం కావాలి సార్? అన్ని ఒక్కొక్కటి. ఏం కావాలి సార్? అన్ని ఒక్కొక్కటి. ఓహో, పేర్లు చెప్పడం అనమాట. అరే అన్ని ఒక్కొక్కటి. ఎక్కడికి? డబ్బులే. డబ్బులా?
డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు? ఏ నిన్ను చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తుంది. ఏటో మీ అభిమానం. ఆవు అంబా అనును, ఆ? ఆవు అంబా అనును, ఆ. కుక్క భవు అనును, ఆ. కుక్క బవు అనును, ఆ? పిల్లి మ్యావు అనును, ఏమనును? పిల్లి మ్యావు అనును, ఆ. పిట్ట రెట్టవేయును, ఎట్టా? పిట్ట రెట్టవేయును, ఆ తర్వాత పిట్ట రెట్టవేయును, పిట్ట రెట్టవేయును, కుక్క ఆ? బౌ అను. అరే నల్లాడా ఎదురారా వాడేంటి అంటాడు? పిట్ట నెత్తిన వేయును. రావండి. మళ్ళీ పిడి ఊడిపోయింది, బిగించి పెట్టరా. ఏమంటే నేను బిగించరానా? ఎక్కడికి రా? పీడిపి. అది నీ వల్ల ఏమవుద్ది? మొత్తానికి బలి ఓడిపోయే శ్రీపతి కూతుర్ని తగిలించి కోట్లాస్టిక్ గాలం వేసావు. ఏం తెలివి ఏం తెలివి. ఏయ్! నేను 20 ఏళ్ళకి నువ్వు 60 ఏళ్ళు వచ్చినా కూడా 20 ఎట్లేవు. నాకు డౌటే. మ్మ్. సౌండ్ ఎక్కువైందా? తగ్గిస్తా. అది కాదు బావా, ఆ లక్ష్మీనగర్ లో జనం 40 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. వాళ్ళని లేపడానికి బంగారం ఒప్పుకున్నా వాళ్ళు లేవరు. వాళ్ళని వెళ్ళగొట్టడం వీడి అబ్బా వాడి అబ్బబ్బ తరం కూడా కాదు. అది నేను చెప్పేది. నీకేమో సౌండ్ పడదు. నేను 40 సెకండ్లలో లేపేస్తాను. నువ్వు పనితనం ఉన్నాడే బావా, నీ రూటే వేరు. ఆ, రౌడీజం చేస్తే వాళ్ళు తిరగబడతారు. మళ్ళీ మనం ఫోటోలతో సహా పేపర్లోకి ఎక్కుతాం. చేతికి తెలియకుండా వేళ్ళు కత్తిరించి ఆలోచన ఏదైనా చేయండి. అబ్బా ఇన్నాళ్ళకు పోయావయ్యా. షూ! నిదానంగా నవ్వండి, బావకు సౌండ్ పడదు. ఆ కాలనీలో ముస్లింలు కూడా ఉన్నారు. మతాన్ని మించిన ఆటం బాంబు లేదు. బాంబు మనం పెడదాం, ఒత్తి ఖాళీగా వెలిగిస్తారు అంతే. వాళ్ళ మధ్య చిచ్చు రేపండి. మా వాళ్ళు ఎవరు ఆ ఏరియాలోకి రాకుండా నేను చూసుకుంటా. ఏయ్! ఇంకే పోలీస్ బావ లాఠీ కూడా ఊపాడు. ఇక రెచ్చిపోవటమే. హలో పోలీస్ స్టేషన్ సార్, ఇక్కడ లక్ష్మీనగర్ కు నిప్పంటుకుంది. గుండాలు మారణ హోమం చేస్తున్నారు. ఇదేదో రాజకీయ కుట్రలో ఉంది. వెంటనే బయలుదేరండి సార్, ప్లీజ్. సార్ సార్ ఏట్రా, లక్ష్మీనగర్ తగలబడిపోతుందని వైర్లెస్ మెసేజ్ వచ్చింది సార్. నువ్వు అది వినలేదు. సార్ వైర్లెస్ ఆఫ్ చేసి హ్యాపీగా ఇంటికెళ్ళి నిద్రపో. ఒరే దద్దమ్మా, లక్ష్మీనగర్ తగలబడిపోతే మనకు ఉపయోగం ఉందిరా. ఎక్కడికి? అయ్యో!